యేసుని వెంబడించేవాడు, యేసయ్య శిష్యుడిగా ఉండకూడనటువంటి వాడు రూల్స్ ప్రకారం ఉండాలి. రూల్స్ ప్రకారం లేకుండా నా ఇష్టం వచ్చినట్టే నేను ఉంటానండి అంటే యేసయ్య మనకి ఎలా బహుమానం ఇస్తాడు? యేసయ్య తన రాజ్యంలోనికి మనం ఎలా చేర్చుకుంటాడు? చేర్చుకోడు. ఆ శ్రేష్టమైనటువంటి రాజ్యములో తనకి సింహాసనాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే యేసయ్య ఇచ్చే శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి బహుమానములను, కిరీటాలను, నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని మనము ధరించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? యేసయ్య చెప్పిన మాటను వినాలి. యేసయ్య చెప్పినటువంటి రూల్స్ను మనము పాటించాలి. అంతేగాని నా రూల్స్ చొప్పున నేను నడుస్తాను అనేసి ఉండకూడదు. అక్కడ కూడా యేసు ప్రభు అదే చెప్తున్నాడు శిష్యులతో. మీరు నన్ను వెంబడించాలనుకుంటున్నారు, మంచిదే. అయితే నన్ను వెంబడించగోరేవారు, నా శిష్యుడిగా ఉండవలసిన వారు ఈ రీతిగా మీరు ఉండాలి అని 3 సూచనలు అక్కడ తన శిష్యులకు ఇచ్చాడు. ఈరోజు మనం కూడా యేసు ప్రభుని వెంబడిద్దాం. యేసు ప్రభు గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. నిజమే, చేస్తాడు. నిజంగా తన యొక్క రాజ్యాన్ని ఇస్తాడు. ఆయన పునరుద్ధానుడు, మృత్యుంజయుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన వంటి దేవుడు ఈ లోకంలో ఎందున లేడని మనం వచ్చాం, మంచిదే, చాలా ఆశతో వచ్చాం. అయితే యేసయ్య చెప్పినట్టుగా మనం ఏం చేయాలి? నడవాలి. హల్లెలూయా. యేసయ్య చెప్పినట్టుగా మనం నడిస్తేనే ఆయన మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ఆయన ఉన్నటువంటి రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాం. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులతో ఏ మాటలు చెప్పాడో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే, అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన యెడల తన్ను తాను ఏం చేయాలంట? ఉపేక్షించుకోవాలి. యేసయ్య శిష్యుడిగా ఉండాలి అనుకున్నవాడు, యేసును వెంబడించాలి అనుకున్నవాడు ఏం చేయాలంట? మొదలుగా తన్ను తాను ఏం చేయాలమ్మా? ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుట అంటే ఏంటి చెప్పాలి? ఉపేక్షించుట అంటే ఏంటి? తెలుసా? ఉపేక్షించుట తెలీదా? ఉపేక్షించుకొనుట అంటే విడిచిపెట్టుట. ఏంటి చెప్పండి? ఆశలు వదులుకొనుట, కోరికలను చంపుకొనుట. అర్థమైందా? ఉపేక్షించుట. తన్ను తాను ఏం చేయాలంట? ఎవడైనను నన్ను వెంబడింప కోరిన తన్ను తాను ఏం చేయాలంట? ఉపేక్షించుకోవాలి. మన ఆశలను, మన కోరికలను, మన ప్రాచీన స్వభావమును ఏం చేయాలి? మనము చంపుకోవాలి. ఇక మనం కాదు బ్రతికేది. ఎవరు బ్రతకాలి? మనలో క్రీస్తే మనలో ఉండాలి. మన పాత స్వభావం అంతా, పాత అలవాట్లంతా కూడా మనం వదిలిపెట్టాలి. ఒకప్పుడు బూతులు మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు బూతులు మాట్లాడవచ్చా? మాట్లాడకూడదు. వాటిని చంపేసేయాలి అంతే. మనలో ఉన్నటువంటి పాపాన్ని ఏం చేయాలి? ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? చంపేయాలి. యేసుని వెంబడించాలి అనుకున్నవాడు, యేసయ్య శిష్యుడిగా చేరాలి అనుకున్నవాడు మార్చబడాలి. నవీన స్వభావమును ధరించుకోవాలి. పాత స్వభావమును, ప్రాచీన స్వభావమును చంపివేయాలి. ఈ లోక సంబంధమైనటువంటి ఆశలను ఏం చేయాలి? చంపేయాలి. కోరికలను చంపివేయాలి. నీకంటూ ఏ కోరిక ఉండకూడదు. నీ కోరిక ఎవరి కోరికలాగా ఉండాలి? దేవుని కోరిక అన్నట్టుగా ఉండాలి. హల్లెలూయా. ఒకప్పుడు సౌలు గారు కూడా అలాగే ఉండేవాడు. తన సొంత ఆలోచన చొప్పున, తన సొంత నడవడిక చొప్పున నడిచాడు. తనకిష్టమైనటువంటి మార్గంలో నడిచాడు. కానీ ఎప్పుడైతే యేసు శిష్యుడిగా అతడు చేరాలనుకున్నాడో, యేసును వెంబడించాలనుకున్నాడో, తన ప్రాచీన స్వభావమును వదిలిపెట్టేశాడు. ఒకప్పుడు హింసకుడు, ఒకప్పుడు దోషకుడు, ఒకప్పుడు హానికరుడు, భయంకరుడు, క్రూరుడు, నరహత్య చేసేవాడు. అలాంటి వాడు యేసును వెంబడించాలనుకున్నాడు. యేసయ్య గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. యేసయ్య మహోన్నతుడు, మహాగణుడు, ఆయనే నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆయనను వెంబడించాలనుకొని, ఆయన శిష్యుడిగా చేరాలనుకొని తన ప్రాచీన స్వభావాన్ని అంతటి కూడా విడిచిపెట్టేశాడు. హల్లెలూయా.
అందుకని గలతీ సంఘానికి రాసినటువంటి పత్రికలో ఈ రీతిగా చెబుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఒకసారి తీస్తారా? గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అందరు తీసారమ్మా? ఎవరు చదవట్లేదు? గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. నేను క్రీస్తుతో కూడా ఏమైపోయాను? సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా. ఇప్పుడు వరకు నేను బ్రతికి ఉన్నాను, కానీ ఇప్పుడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించినటువంటి జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసంతో జీవిస్తున్నాడంట. అంతకు ముందు యేసునందు విశ్వాసం ఉంచలా, యేసు కోసం జీవించలా, తన కోసం బ్రతికాడు. కానీ ఎప్పుడైతే యేసుని వెంబడించాలనుకున్నాడో, యేసయ్య శిష్యుడిగా మారాలి అనుకున్నాడో, తన్ను తాను ఏం చేశాడు? ఉపేక్షించుకున్నాడు. తన్ను తాను ఉపేక్షించుకొని ఈ మాటలు చెబుతున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సౌలు చచ్చిపోయాడు. ఇక బ్రతికేది నాలో ఉన్నది సౌలు కాదు, సౌలు పౌలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. సౌలు చచ్చిపోయాడు. ఇక నాలో ఉన్నది ఎవరండి? సౌలు కాదు, పౌలు లాంటి వ్యక్తి, మరొక నూతన వ్యక్తి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే. ఎవరున్నారంట తనలో? క్రీస్తే తన యందు జీవిస్తున్నాడంట. హల్లెలూయా. ఈరోజు మనలో ఎవరుండాలి? క్రీస్తు ఉండాలి. నీలో, నాలో, ఇక్కడ ఉన్నటువంటి మనందరిలో యేసయ్య శిష్యుడిగా ఉండగోరాలి అని వచ్చిన వాళ్ళందరిలో ఎవరుండాలమ్మా? యేసయ్య ఉండాలి. యేసయ్య రూపాన్ని మనం ధరించాలి. రోజు లోకము మనం చూసినప్పుడు మన ఎవరి పోలికలో కనపడాలి? యేసయ్య పోలికలో ఉండాలి. మన మాటలు, మన చూపులు, మన ప్రవర్తన, మన నడక ఎలా ఉండాలి? యేసయ్య పోలికగా ఉండాలి. హల్లెలూయా. యేసయ్య ఈ భూమి మీద వచ్చి దిగులాడు, యేసయ్యే ఈ భూమి మీదకి వచ్చి నడుస్తున్నాడా, యేసయ్య నాతోనే మాట్లాడుతున్నాడు అన్నట్టుగా మన మాటలు ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. అలా ఉండాలండి. యేసు రూపములో, యేసు పోలికలలో మనం జీవించాలి. మనం కాదు, ఇక ప్రాచీన స్వభావాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒకప్పుడు అగస్టీన్ కూడా ఒకప్పుడు పాపకరమైనటువంటి, రోతకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అయితే ఎప్పుడైతే తన తల్లి చేసినటువంటి ప్రార్థన ద్వారా తన హృదయం మార్చబడింది, తన యొక్క బండ హృదయం మార్చబడింది, తన పాత జీవితాన్ని, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాడు, ఉపేక్షించుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆ మార్గంలో కొండకు వెళుతుంటే ఒక పాపాత్మైనటువంటి స్త్రీ పిలుస్తూ ఉంది, పాపము కొరకు ప్రేరేపిస్తూ ఉంది. అగస్టీన్ అగస్టీన్ అని చేయెత్తి పిలుస్తూ ఉంది. కానీ ఆ సమయంలో అగస్టీన్ ఏమన్నాడు తెలుసా? నువ్వు అనుకున్న అగస్టీన్ చచ్చిపోయాడు, నువ్వు అనుకున్న అగస్టీన్ కాదు, ఈ అగస్టీను వేరు, ఇతడు క్రీస్తు కొరకు జీవించే అగస్టీన్ అన్నాడంట. హల్లెలూయా. ఇక నువ్వు బ్రతికేది ఎవరండి? అతనిలో క్రీస్తే అతనిలో ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా అలా ఉండాలి. క్రీస్తు మనలో ఉండాలి. అపోస్తలుడు పౌలు గారు కూడా ఉన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ రోజున మనలో క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు ఉంటే క్రీస్తు పోలిన వారిగా మనం ఉంటాం. క్రీస్తు మనలో ఉంటే క్రీస్తు వలె మాట్లాడతాం. క్రీస్తు మనలో ఉంటే క్రీస్తు వలె ప్రేమను చూపుతాం. క్రీస్తు మనలో ఉంటే క్రీస్తు వలె సమాధానాన్ని కోరుకుంటాం. క్రీస్తు మనలో ఉంటే
క్రీస్తు మనలో జీవిస్తే ఇతరులను మనం ఏం చేస్తాము? క్షమించగలుగుతాము. హల్లెలూయా. ఒకరిని మనం క్షమించలేకపోతున్నాం, ఒకరిని మనం ప్రేమించలేకపోతున్నాం, ఒకరికి మనం సహాయం చేయలేకపోతున్నాం, ఒకరికి విరోధంగా మనం నడుచుకున్నామంటే మనలో క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు లేవు. క్రీస్తు మనలో ఉంటే ఎవరికి మనం విరోధంగా ఉండలేము. క్రీస్తే మనలో ఉండాలి. హల్లెలూయా. ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల ఏం చేయాలన్నాడు? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నీ ఆశలను చంపుకోవాలి, నీ కోరికలను చంపుకోవాలి, నీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టాలి, 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 విడిచిపెట్టాలి. క్రీస్తే నీలో జీవించాలి, క్రీస్తే నీలో జీవించాలి. ఆయన విశ్వాసము ద్వారా నీవు నడుచుకోవాలి అని దేవుడి మాటల ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఒక సైనికుడు మనం చూస్తూ ఉంటాం. ఒక సైనికుడు మరి యుద్ధ భూమిలోనికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు? తనకంటూ కోరికలతో వెళ్తాడా? ఏం చేస్తాడు? యుద్ధ భూమిలోనికి వెళ్ళినప్పుడు తనను దండులో చేర్చుకునే వారిని సంతోష పెట్టాలని తిమోతి రాసిన పత్రికలో ఉంటది. తన దండులో చేర్చుకునే వారిని సంతోష పెట్టాలని ఏం చేస్తాడంట? చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. సైనికుడెవడును యుద్ధములకు పోవునప్పుడు తన దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో సిక్కుకొనడు. హల్లెలూయా. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఇక్కడ 3 వ్యక్తులను తెలియజేస్తున్నాడు. ఒకటి సైనికుడు ఏం చేస్తాడంట? తన దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారములో చిక్కుకోవడం. యుద్ధ భూమిలో ఉన్నవాడు ఇంకా ఇంటి మీద ధ్యాస ఉంటే అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తాడా? చంపుకోవాలండి. ఇంటి మీద ధ్యాస ఉండకూడదు, భార్య మీద ధ్యాస ఉండకూడదు, పిల్లల మీద ధ్యాస ఉండకూడదు. తనకున్నటువంటి వ్యవసాయం మీద, తనకున్నటువంటి తల్లిదండ్రుల మీద ధ్యాస ఉంటే అక్కడికి వెళ్ళి యుద్ధం చేయగలుగుతాడా? చేయలేడు. అలాంటి వ్యక్తులు యుద్ధ భూమికి కావాలి. హల్లెలూయా. ఎంతసేపు నా భార్య, నా పిల్లలు, నా తల్లి ఏమైందో, నా బంధువులు, వీళ్ళు కాదు. వాళ్ళని ఏం చేయాలి? పరిత్యజించాలి. తన దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవాలని ఏం చేస్తాడంట? ఈ జీవన వ్యాపారములలో చిక్కుకోవడం. అలా ప్రయాసపడతాడు. అప్పుడే గొప్ప విజయాల్ని సాధించగలుగుతారు. హల్లెలూయా. మన విశ్వాసం కూడా అలాగే ఉండాలి. మనం కూడా ఒక మంచి సైనికుడిలాగా మనం పోరాడాలి, యుద్ధం చేయాలి. అప్పుడే మనము యుద్ధములో విజయాన్ని పొందుతాం. హల్లెలూయా. చక్కటి బహుమానాన్ని మనం పొందుకుంటాం. అలాగే ఇంకొక వ్యక్తిని కూడా మనకు తెలియజేశాడు. జట్టి అయినటువంటి వాడు ఏం చేస్తాడంట? పోరాడేటప్పుడు, పరిగెత్తేటప్పుడు ఏం చేస్తాడు? పరుగు పందుల్లో పరిగెత్తేటప్పుడు ఏం చేస్తాడు? నియమ ప్రకారం వెళ్ళాలి. లేదండి రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్లోనే, ఆ గీతలోనే ఏం చేయాలి? నడుచుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళకుండా ఇదిగండి ఇలా షార్ట్ కట్ కదా, వెళ్ళిపోతారు కదా అని నియమ ప్రకారం వెళ్ళకుండా ఉంటే కిరీటం ఇస్తాడా? కిరీటం రాదు. మనం కిరీటం సంపాదించుకోవాలి అంటే, బహుమానం ప్రైజ్ మనం పొందుకోవాలి అంటే ఏం చేయాలి? నియమ ప్రకారము పరిగెత్తాలి. అలాగే మన విశ్వాసములో మనం కూడా పరిగెత్తాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. నియమ ప్రకారం పడాలి. అలాగే వ్యవసాయకుల గురించి కూడా చెబుతా ఉన్నాడు. వ్యవసాయకులు కూడా ఏం చేయాలి? కష్టపడాలి. కష్టపడకుండా వ్యవసాయం పండుద్దండి? పండదు.
పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలాలను పొందుకుంటాడంట. హల్లెలూయా. ఒక వ్యవసాయకుడు త్వరగా వర్షం ఎప్పుడు వస్తుందా ఋతువులను చూస్తాడు, ఆ ఎరువులు ఏమేయాలో చూస్తాడు, భూమి ఎలా ఉందో పరీక్షిస్తాడు. ఇవన్నీ కూడా పరీక్షించి ఏ పంట వేయాలో అవన్నీ కూడా ఆలోచన చేసి విత్తనాలు వేసి దానికి కావలసినటువంటి వనరులన్నీ కూడా సమకూర్చినప్పుడే చక్కటి పంటను పొందుతాడు. అలాగే మనము కూడా ప్రయాసపడాలి. చక్కటి బహుమానం కొరకు, చక్కటి పంట కొరకు, ఆ శ్రేష్టమైనటువంటి దేవుడిచ్చే ఆ బహుమానాలని, ఆ కిరీటాలని మనం పొందుకునడం కొరకు మనం కూడా ప్రయాసపడాలి. హల్లెలూయా. ఒక సైనికుడు యుద్ధ రంగంలో చేరినప్పుడు తనలో దండులో చేర్చుకున్న వారిని ఏ రీతిగా సంతోషపరచాలని తన ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారంలో చిక్కుకొనకుండగా, ఈ లోకపు ఆశలు అతడు లేకుండా ఏ రీతిగా ఆ యుద్ధ రంగంలో, ఆ యుద్ధ భూమిలో యుద్ధం చేస్తాడో అలాగే దేవుని బిడ్డలుగా మనం అలాగ జీవించాలి. హల్లెలూయా. మనం కూడా వెనక లాగేసే వాళ్ళు ఉంటారు. ఎన్నో ఆచారాలు, ఎంతో మంది మన బంధువులు, రక్త సంబంధులు ఎన్నో రీతులుగా మన భక్తిని వెనక లాగి వేయాలని అనేక రీతులుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాటిని మనం ఏం చేయాలి? జయించాలి. హల్లెలూయా. వాటిని జయించినప్పుడే చక్కటి కిరీటాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. చక్కటి బహుమానాన్ని, సింహాసనాన్ని మనం పొందుకుంటాము. కాబట్టి ఎవడైనా నన్ను వెంబడింప కోరినలా మొదటగా ఏం చేయాలంటే మనము తన్ను తాను ఏం చేయాలంట? ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? కోరికలను, ఆశలను, ప్రాచీన స్వభావమును చంపుకొని మనం బ్రతకాలి. హల్లెలూయా. ఇక మనలో ఎవరు ఉండాలి? జీవించేది మనం కాదు, క్రీస్తే మనలో ఉండాలి. క్రీస్తే మనలో జీవించాలి. మనం క్రీస్తు కొరకు బ్రతకాలి. బ్రతుకుట క్రీస్తే, చావైన లాభమే. హల్లెలూయా. బ్రతికినంతకాలం ఎవరి కొరకు బ్రతకాలండి? క్రీస్తు కొరకే బ్రతకాలి. ఒకవేళ చచ్చిపోతే మంచి లాభాన్ని మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మన ప్రవీణ్ పాస్టర్ గారు మనం చూస్తా ఉన్నాం. అతను బ్రతికినంత కాలం ఎవరి కొరకు బ్రతికాడండి? క్రీస్తు కొరకే బ్రతికాడండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది శత్రువులు దాడి చేయాలని చూసినా క్రీస్తు కొరకు హతసాక్షిగానే మార్చబడ్డాడు. కానీ ఎక్కడ మాత్రం వెనకడుగు వేయలా. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే, చావైన లాభమే అని ముందుకే సాగిపోయాడు. ఎవడైనా నన్ను వెంబడింప కోరినడా, నా శిష్యుడిగా మీరు ఉండాలంటే ఏం చేయాలి? తను తాను ఉపేక్షించుకోవాలి. మన ఆశలు కాదు, మన కోరికలు కాదు, మన చిత్తం కాదు, దేవుని చిత్తమే మన జీవితంలో జరగాలి. హల్లెలూయా. ఒకవేళ దేవుని మార్గంలో నడుచుకుంటూ వెళుతుంటే, దేవునికి విశ్వాసం చెప్పిన మనం నడుచుకుంటూ వెళుతుంటే, ఒకవేళ మన ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుడు శ్రేష్టమైన బహుమానాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. సింహాసనాన్ని, కిరీటాన్ని ఆయన మన కొరకు సిద్ధపరచబోతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కాబట్టి ఎవడైనా నన్ను వెంబడింప కోరినలా ఏం చేయాలన్నాడు దేవుడు? తన్ను తాను ఏం చేయాలంట? ఉపేక్షించుకోవాలి. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. రెండవ మాట మనం చూస్తే ఏమంటాడండి? రెండవ మాట ఏమన్నాడు? తన సిలువను ఎత్తుకోవాలి. తన్ను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలి? రెండవదిగా ఎవరి సిలువ? తన సిలువను ఎత్తుకోవాలి. సిలువ అనే మాటకు దేని సూచిస్తా ఉందంటే శ్రమలను సూచిస్తా ఉంది. సిలువ అనే మాట దేని సూచిస్తుందమ్మా? శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు సూచిస్తూ ఉంది. యేసును వెంబడించడం అంటే అంత తేలిక పని ఏమీ కాదు. కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. అయినా కానీ వాటన్నిటిని మనం ఏం చేయాలి? ఎదిరించి ముందుకే సాగిపోవాలి. హల్లెలూయా. ఎవడైనా నన్ను వెంబడించాలంటే మొదటిగా ఏం చేయాలి? తను తాను ఉపేక్షించుకోవాలి. తర్వాత తన సిలువను ఎత్తుకోవాలి. తన సిలువను, సిలువ అంటే నిందలు, అవమానాలు, హేళనలు, వీటన్నిటిని చూసి మనము భయపడక ముందుకే సాగిపోవాలి. హల్లెలూయా. అలా సాగిపోతేనే చక్కటి కిరీటాన్ని, బహుమానాన్ని మన జీవితంలో మనము పొందుకుంటాం.
ఒక రోజున జర్మనీ దేశంలో ఒక వ్యక్తి యుద్ధ రంగంలో ఉన్నారు. భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది జర్మనీ దేశంలో. హిట్లర్ ఎన్నో విజయాలను సాధించాడు. ఆ సమయంలో ఆ యుద్ధ రంగంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ యుద్ధాన్ని చూసి, ఆ భయంకరంగా జరుగుతున్నటువంటి యుద్ధాన్ని చూసి భయపడి వెనకొచ్చేస్తున్నాడు, పారిపోవాలని చూస్తున్నాడు. ఆ సమయంలో హిట్లర్ చూశాడు. హిట్లర్ చూసి అతను ఆపి, నీ పేరేంటి అని అడిగాడు. నీ పేరేంటి అని అడగగానే అతను ఏమని చెప్పాడు తెలుసా? హిట్లర్ అని చెప్పాడంట. ఆయన కూడా ఏం పేరు పెట్టుకున్నాడు? హిట్లర్ అని పేరు పెట్టుకున్నాడంట. ఆ సమయంలో ఆ హిట్లర్ అన్నటువంటి వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నీ పేరైనా మార్చుకో, లేదంటే యుద్ధానికన్నా వెళ్ళు. నువ్వు నా పేరు పెట్టుకొని యుద్ధంలో నుంచి నువ్వు పిరికి పందిలాగా వచ్చేస్తున్నావేంటి? యుద్ధాన్ని చూసి భయపడతావేంటి? అయితే పేరన్నా మార్చుకో, లేకపోతే యుద్ధంలోనికి వెళ్ళి పోరాడమన్నాడంట. వెంటనే ఆ మాట ధైర్యం తెచ్చుకొని యుద్ధంలోకి వెళ్ళి పోరాడి గొప్ప విజయాన్ని పొందుకున్నాడంట. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. శ్రమలను చూసి, నిందలను చూసి, అవమానాలను చూసి మనం వెనక్కి వెళ్ళకూడదు. విజయాన్ని పొందుకోలేము. కష్టాలు వస్తున్నాయి కదా, శ్రమలు వస్తున్నాయి కదా, శత్రువులు ఎక్కువైపోతున్నారు కదా, దాడులు జరుగుతున్నాయి కదా అని మనం ఏ మాత్రము భయపడకూడదు. దేవుడిచ్చే బహుమానం వైపు చూడండి. హల్లెలూయా. దేవుడిచ్చే సింహాసనం వైపు చూడండి. దేవుడిచ్చే కిరీటం వైపు చూడండి. అవి శాశ్వతమైనవి. హల్లెలూయా. ఈ లోకములో ఎప్పుడైనా మనము చనిపోవాల్సిందే, కానీ ఆ కిరీటాన్ని మాత్రం మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తు కొరకు హతసాక్షులుగా మార్చబడ్డారో వారికి శ్రేష్టమైన సింహాసనం సిద్ధపరచబడింది. హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి వీటి కిరీటం వారి కొరకు దాచబడింది. కాబట్టి మన వెనకడుగు వేసే వారిగా మనం ఉండకూడదు. అందుకని యేసు ప్రభువు చెప్తా ఉన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింప కోరిన యెడల ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము యేసు ప్రభు వారు కొండ మీద ఉండి ప్రసంగం చేసినప్పుడు చెప్పినటువంటి మాటలు ఇవి. చూడండి, ఒకసారి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి నిందలేస్తారమ్మా. మీరు నన్ను వెంబడిస్తున్నారని, మీరు నా శిష్యులుగా ఉన్నారని లోకము మీ మీద ఏం చేస్తుంది? నిందలు వేస్తారు. అయినా మీరు ఏం చేయొద్దు? వెనక్కి వెళ్ళకూడదు. అవమానపరుస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధ సాక్ష్యము ఏమంటాడు? మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు భయపడొద్దు, మీరు ధన్యులు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? మీరు ధన్యులమ్మా, మీరు గొప్పవారమ్మా, మీరు అదృష్టవంతులు. మీరు భయపడిన అవసరం లేదు. మీ మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు, చెడ్డ మాటలు పలుకుతారు, నిందలేస్తారు, హింసిస్తారు, అయినా మీరు భయపడొద్దు, మీరు ధన్యులు. ఎందుకంటే సంతోషించి ఆనందించండి. ఎవరైనా మీ మీద నిందలేస్తా ఉంటే ఏం చేయాలంటే మనం అవమానపరుస్తుంటే ఏం చేయాలి? చెడ్డ మాటలు పలుకుతుంటే ఏం చేయాలి? అబద్ధ సాక్ష్యాలు మీ మీద చెప్పినప్పుడు ఏం చేయాలి? మీరు సంతోషించి ఏం చేయాలంటే మనము ఆనందించాలి. అప్పుడు పరలోకమందు మీ ఫలము అధికమవుతుందంట. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. పరలోక రాజ్యంలో మన ఫలం ఏమైపోతుందంట? అధికమైపోతుంది. ఇంతమంది మన గురించి చెడ్డ మాటలు చెప్తే, ఎంతమంది మన మీద నిందలేస్తే, ఎంతమంది మనల్ని హింసిస్తే అంత ఎక్కువగా ఏమవుతుంది? పరలోక రాజ్యంలో మనకి ఫలాలు వచ్చేస్తాయి. హల్లెలూయా. మన ఫలాలు, మన బహుమానాలు పెరిగిపోతా ఉంటాయి. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఈ లోపల ఎంత సంపాదించినా ఏం చేయాలి?
ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళటమే. కానీ పరలోక రాజ్యంలో ఉండేది నిత్యమైనది, శాశ్వతమైనది, అది వాడబారనిది, అది తరిగిపోయేది కాదు, చిమ్మిన పట్టేది కాదు, దొంగలు వచ్చి కన్ను వేసి ఎత్తుకొని పోయేది కాదండి. అది శ్రేష్టమైన బహుమానము. ఆ బహుమానము దినదినము పెరగాలి అంటే మనము నిందలను భరించాలి, అవమానాలు భరించాలి, హింసలను భరించాలి. మన గురించి చెడ్డ మాటలు చెప్పినప్పుడు మనం బెదరక అరగక నిబ్బరంగా ధైర్యంగా యేసుని వెంబడించాలి. హల్లెలూయా. సత్యం కోసం మనము నిలబడాలి, సత్యం కోసం నిలబడాలి. పాస్టర్ గారు నిలబడ్డాడు, సత్యం కోసం నిలబడ్డాడు, సత్యం కోసం పోరాడాడు ప్రవీణ్ గారు. ఎవరేమనుకున్నా సత్యాన్ని ప్రకటించాడండి. హల్లెలూయా. సత్యం వైపు నడిచాడు. ఎంతో బాధ వస్తుందని తెలుసు, శ్రమలు వస్తాయని తెలుసు, అయినా కానీ ఏం చేయలేదండి, భయపడలేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? చూడండి ఎంత భయంకరంగా అతన్ని చంపివేశారు మనం చూస్తా ఉన్నాం. అయినా భయపడలా. ఓ కుట్రతో ప్రీ ప్లాన్ గా చేశారండి. ఇప్పుడు వరకు కూడా ఆయన చనిపోయిన విధానం చూస్తే మిస్టరీగానే ఉంది. చూసారా, ఎంతో మంది పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి. పోలీసులు ఏవో చెబుతూ ఉన్నారు కానీ అసలైన వాటిని చూపించట్లే, ఆధారాలు చూపించలేకపోతున్నారు. చూసారా, నిజంగా అలాంటివి వస్తాయని ఎరిగి కూడా దేవుని కోసం నిలబడ్డాడండి. హల్లెలూయా. సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాడు, చెప్పాడు. అనేక మందికి భయం వేసిపోయింది, మతోన్మాదులకు భయం వేసిపోయింది. ఈయన ఇలాగే చెప్పుకుంటూ పోతే ఇంకా అనేకులు మారిపోతారేమో, అనేకులు మళ్ళీ విడిచిపెట్టేస్తారేమో అనే భయంతో భయపడి ఆయన చంపారు కానీ, ఆయన దేహాన్ని చంపారు కానీ ఆయన ఆత్మను చంపలేదు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఈ రోజున ఆయన ఆత్మ దేవుని దగ్గర సురక్షితంగా దాచబడింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మన దేహాన్ని చంపగలరేమో కానీ మన ఆత్మను ఏ ఒక్కరు చంపలేరండి. హల్లెలూయా. మన ఆత్మ నేరుగా ఆ పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి చక్కటి బహుమానమును, చక్కటి రాజ్యాన్ని మరి పొందుకుంటూ ఉంది. కాబట్టి అందుకని మనము భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి, సత్యం కోసం మనము నిలబడాలి. అందుకే చెప్తూ ఉన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింప కోరిన తన్ను తాను ఏం చేయాలంట, ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకోవాలి. తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ఈ రోజున మనం కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఒక సిలువ వేయబడింది. ఆ సిలువ ఎత్తుకొని ఎవరిని వెంబడించాలి? యేసుని వెంబడించాలి. అమ్మో, ఈ సిలువ బరువుగా ఉంది, మొయ్యలేకపోతున్నానే అని మనము బాధపడకూడదు. భరించాలి, బాధను భరించాలి. బాధను భరించి కష్టముతో ఓపిక తెచ్చుకొని మనం ఏం చేయాలి? ఆ సిలువను మోసుకుంటూ యేసును వెంబడించాలి. హల్లెలూయా. అప్పుడు దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాం. దేవుడిచ్చే బహుమానాన్ని మనం స్వతంత్రించుకుంటాం. దేవుడిచ్చే కిరీటాన్ని, సింహాసనాన్ని మనం పొందుకుంటాం. ఏ కష్టం లేకుండా దేవా నీ రాజ్యంలో నీ సింహాసనం ఇచ్చేయమంటే ఇస్తాడా? కిరీటం ఇవ్వమంటే ఇస్తాడా? ఎవరు? కష్టపడాలి, ప్రయాసపడాలి. ఆ సిలువ భారాన్ని మనం మోయాలి. ఆ సిలువలో ఉన్నటువంటి అవమానాన్ని మనం భరించాలి, నిందలను భరించాలి, హింసలను మనం పొందాలి. అప్పుడే శ్రేష్టమైన బహుమానమును దేవుడు మనకు ఆయన రాజ్యంలో ఇస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? అయ్యో ఈ సిలువ బరువుగా ఉందయ్యా, మొయ్యలేనయ్యా అని ఒకడేం చేశాడంట? కట్ చేసేసాడు. ఏం చేశాడంట? కట్ చేసేసాడంట. కట్ చేసేసాడు. ఇంకొకడు ఈ సిలువ ఎందుకండి మొయ్యలేదనేసి ఒకడు వదిలిపెట్టేశాడంట. మార్గ మధ్యలో వెళుతూ ఉన్నారు. ఒకతడేమో మోయలేక చాలా కష్టంతో నడుస్తూ ఉన్నాడు. ఒక ముగ్గురు వ్యక్తులకి సిలువలు ఇవ్వబడి అంట. వారు మోయగలిగినంత సిలువ వారికి ఇవ్వబడి అంట. ఒక వ్యక్తి ఏమో అమ్మో ఇంత బరువు నేను మోయలేదు, నేను ఏం చేశాడు? సిలువలు కింద దింపేసి వెళ్ళిపోయాడంట.
త్రోవలు నడుస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే తెలివిగా ఏం చేశాడంటే ఆ సిలువ ఏం చేశాడంట కట్ చేసేసాడు. కొంచెం బరువు తేలిగ్గా ఉంటది కదా. ఇంకొక వ్యక్తి ఏం చేశాడంట ఆ సిలువను ఏం చేస్తాడంట అలాగే ఓపికతో భారంతో కష్టంతో మోస్తా ఉన్నాడు. ఆ గమ్యానికి చేరాల్సి వచ్చినప్పుడు ఆ మార్గం మధ్యలో పెద్ద అగాధం ఉంది. ఆ గమ్యానికి చేరాలంటే ఆ అగాధాన్ని ఏం చేయాలి? వీళ్ళు దాటి వెళ్ళాలి. సిలువ లేని వాడు ఏడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సిలువ అక్కడ పడేసి వచ్చాడు కదా, మళ్ళీ ఆయనకి తిరిగి వెనకెళ్ళడానికి వీలు లేదు, అవకాశం లేదు. అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో ఇది సిలువ పడేసాను. ఇంకొక వ్యక్తి ఏమో ఆ సిలువ వేశాడు కానీ ఏమైపోయింది? ఆ అగాధంలో పడిపోయింది. ఏమైపోయింది? ఆ అగాధానికి ఆ ఈ అంచుకి ఆ అంచుకు అది ఏం చేయాలి? అది నిలబడాలి. కానీ అది నిలబడట్లా. ఎందుకని? ఈ సిలువ ఏం చేశాడు? కట్ చేశాడు. కాబట్టి ఆ అగాధంలోకి సిలువ వెళ్ళిపోయింది. అతను కూడా కూర్చొని ఏడుస్తున్నాడు. ఇంకొక వ్యక్తి చాలా మోయలేక భారంతో కష్టంతో ప్రయాసపడుతూ వచ్చాడు. ఆ అగాధం దగ్గరికి వచ్చి ఆ సిలువ అక్కడ వేయగానే ఆ అగాధానికి ఏమైపోయింది? చక్కటి మార్గంగా ఈ సిలువ ఏర్పడింది. దేవుని స్తోత్రం చెల్లించండి. వెంటనే ఆ మార్గములో ఉండగా, ఆ సిలువ మార్గములో ఉండగా అతడు గమ్యస్థానానికి చేరుకున్నాడు. చక్కటి బహుమానాన్ని పొందుకున్నాడు. ఈ రోజు మనం కూడా సిలువ భారంగా ఎంచొద్దు. ఏం చేయాలి? కొంచెం ఓపికతో దాన్ని ఏం చేయాలి? మనము మోయాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి. నిందలు వస్తున్నాయి కదా, అవమానాలు వస్తున్నాయి కదా, అనేక మంది మన గురించి చెడ్డ మాటలు పలుకుతున్నారు కదా అని మనము ఏ మాత్రం కూడా వెనకడుగు వేయొద్దు. మన కొరకు శ్రేష్టమైన బహుమానము పరలోక రాజ్యంలో సిద్ధపరచబడింది. హల్లెలూయా. అది నిత్యము ఉండేది. ఆ శ్రేష్టమైనటువంటి బహుమానం కొరకు కొంచెము ఓపిక కలిగి ఉందాం, ప్రయాసపడదాం, కష్టపడదాం. నిందను అవమానాన్ని మనం భరిద్దాం. ఇది నేను మోయలేను, ఇది నాకు కష్టం అని అనుకుంటే ఆ శ్రేష్టమైన బహుమానాన్ని నువ్వు పొందుకోలేవు. ఆయన రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. చాలా జాగ్రత్త. సిలువ మోయటానికి నువ్వు ఏ రీతిగా ఇష్టపడుతున్నావు? నువ్వు ఆయన శిష్యుడిగా ఉండాలి అంటే, ఆయన నువ్వు వెంబడించాలి అంటే మొదటగా ఏం చేయాలి? తన్ను తాను ఏం చేయాలి? ఉపేక్షించుకోవాలి. రెండవదిగా ఏం చేయాలి? తనను సిలువనెత్తుకొని యేసును వెంబడించాలి. మూడవదిగా చూస్తే గనక అక్కడ చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో మరొకసారి చదవండి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి వెంబడింప కోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవరిని వెంబడించాలంట? యేసును వెంబడించాలి. నన్ను కూడా వెంబడించాలన్నాడా? నన్ను వెంబడించాలన్నాడా? ఆలోచించండి. యేసును మాత్రమే మనము వెంబడించాలి. యేసే ఇచ్చే బహుమానాన్ని పొందుకోవాలి అంటే, యేసే ఉన్నటువంటి రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే, యేసే ఇచ్చే నీతి కిరీటాన్ని మనం పొందుకోవాలి అంటే, యేసే ఇచ్చే రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకోవాలి అంటే, యేసే ఉండే స్థలములోనికి, యేసే ఉన్నటువంటి సింహాసనంలోనికి మనం వెళ్ళాలి అంటే, ఆకలి దప్పిక లేనటువంటి ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే ఏం చేయాలమ్మా? ఎవరు వెంబడించాలి? యేసును కూడా వెంబడించాలా? యేసును మాత్రమే వెంబడించాలా? యేసును మాత్రమే వెంబడించాలి. ఇంకో ఆప్షన్ లేదు. యేసుని వెంబడిస్తానండి, యేసుతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా నేను వెంబడిస్తానంటే కుదరదు. గొర్రెలు ఏం చేస్తాయి? కాపరి స్వరాన్ని మాత్రమే వింటాయి, కాపరిని మాత్రమే వెంబడిస్తాయి. గొర్రెల దగ్గరికి మీరు వెళ్ళి హాయ్ అన్నారండి, కదులుతాయి. నీ స్వరము వాటికి తెలీదు. నీ స్వరము వాటికి తెలీదు. నిన్ను చూసి ఏం చేస్తాయి? మందలోకి వెళితే బెదిరిపోతాయి, పారిపోతాయి. కానీ కాపరి వెళితే ఏం చేస్తాయండి? అవి ఆలకిస్తాయి, ఆ స్వరాన్ని వింటాయి, ఆ స్వరం చొప్పున నడుచుకుంటాయి, ఆ స్వరం చొప్పున అవి కదులుతాయి.
ఆ గొర్రెలకి కాపరి స్వరము తప్ప ఇంకొక స్వరము తెలీదు. అవి కాపరిని మాత్రమే వెంబడిస్తాయి. అర్థమవుతుందా? అలాగే మనము కూడా ఎవరు వెంబడించాలండి? యేసును మాత్రమే. యేసును కాకుండా ఇంకో ఏ ఒక్కరిని వెంబడించినా దేవుని యొక్క రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోలేము. ఒక స్త్రీ ఒక పురుషునితో తన భర్తగా ఉండాలని వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీ ఆ పురుషుని మాత్రమే వెంబడించాలి. అవునా? ఆ పురుషుని మాత్రమే వెంబడించకుండా నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, అతను కూడా వెంబడిస్తానంటే ఎలా ఉంటది? అది ఎంత ఘోరమైన పాపము కదా. అది వ్యభిచారంతో కూడినటువంటి పాపము కదా. బైబిల్ కూడా అది చెప్తా ఉంది. యేసుని వెంబడించాలనుకున్న వాళ్ళు ఎవరు వెంబడించాలండి? యేసును మాత్రమే వెంబడించాలి. ఇంకొక ఏ ఒక్కను కూడా వెంబడించడానికి వీల్లేదు. చూసారా ఆయన ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడో. రెండు పడవల మీద మనం ఏం చేయకూడదు? కాళ్ళు వేయకూడదు. రెండు పడవల మీద కాళ్ళు వేస్తే మన గమ్యస్థానానికి చాలలేం. ఉంటే ఇటన్నా ఉండు, ఈ పడవలన్నా ఉండు, లేకపోతే ఆ పడవలన్నా ఉండు. కానీ యేసయ్య పడవలో మనం ఉంటే యేసయ్య పడవ మనను గమ్యానికి చేరుస్తుంది. హల్లెలూయా. యేసయ్య పడవ మనం నిత్య రాజ్యంలోనికి నడిపిస్తుంది. ఆకలి దప్పిక లేనటువంటి రాజ్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి యేసుతో మనం ఉండాలి. యేసును మాత్రమే మనము వెంబడించాలి. ఇంక ఏ ఒక్కరు కూడా వెంబడించడానికి వీలు లేదండి. ఏ ఒక్కరిని వెంబడించడానికి వీలు లేదు. అందుకని యెహోషువ అంటాడు, ఏమంటాడండి? 24వ అధ్యాయము 15వ వచనంలో, నేనును నా ఇంటి వారును ఏమంటాడు? యెహోవానే సేవించదము. నేను నా ఇంటి వారు ఆ యెహోవానే సేవించదము. మీరు ఎవరు సేవిస్తారో సేవించుకోండి. ఆ నది ఎదురున్నటువంటి దేవతలను ఒకవేళ మీరు సేవిస్తారేమో నాకు తెలియదు. నేను నా ఇంటి వారిని ఎవరు సేవిస్తామండి? ఆ యెహోవానే మేము సేవిస్తాం. ఎందుకంటే ఆ శత్రు సైన్యము నుంచి, ఐగుప్తులో నుంచి మమ్మల్ని విడిపించిన వాడు ఆ యెహోవా దేవుడే. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆ శత్రువు చేతుల నుంచి మమ్మల్ని తప్పించిన వాడు ఆ యెహోవా దేవుడే. కాబట్టి మేము ఆయనను మాత్రమే వెంబడిస్తాం. నేను నా ఇంటి వారందరూ కూడా యెహోవాను మాత్రమే మేము సేవించదము. ఇంకొక దేవుడు అంటూ మాకు లేదు. మనం కూడా అలాగే చేయాలండి. హల్లెలూయా. మనమందరం కూడా ఎవరిని వెంబడించాలండి? యేసును మాత్రమే వెంబడించాలి. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. నువ్వు అక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు కూడా మరణాన్ని జయించే శక్తిని పొందుకుంటావు. హల్లెలూయా. ఆయన ఏ రీతిగా ఆరోహణమై పరలోక రాజ్యానికి కొనిపోబడ్డాడో మేఘాల మీద, అలాగే నీవు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయనను మాత్రమే వెంబడిస్తే ఒక రోజున ఒకవేళ మన సమాధిలో ఉన్న సమాధులు తెరవబడి ఏమవుతుందండి? ఏ దేహాన్ని ధరించుకుంటాము? మహిమ దేహాన్ని మనము ధరించుకొని మేఘాల మీద మనము ఆయన రాజ్యానికి కొనిపోబడతాం. హల్లెలూయా. ఒకవేళ ఈ మట్టి శరీరంతో ఇంకా మిగిలి ఉన్నా ఈ మట్టి శరీరం కూడా ఏమైపోద్ది? మహిమ దేహంగా మార్చబడి మనము కూడా మృతులైన వారితో పాటు మనము కూడా మేఘాల మీద కొనిపోబడతాము. యుగ యుగాలు దేవునితో మనం ఉంటాము. ఆయన ఇచ్చే సంతోషములు మనం ఉంటాము. ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే మనము కూడా ఎవరిని వెంబడించాలండి? యేసును మాత్రమే వెంబడించాలి. ఇంకే ఒక్కరిని వెంబడించినా వెళ్ళలేము. యేసును విడిచిపెట్టినా పరలోక రాజ్యానికి వెళ్ళలేము. యేసుతో పాటు ఇంకొకరును వెంబడించినా అలాగును వెళ్ళలేము. ఎవరు వెంబడించాలండి? యేసును మాత్రమే వెంబడించాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు చేరలేడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఆయన ద్వారా తప్ప ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి
మన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, ఆ మోక్ష రాజ్యాన్ని పొందుకోవాలి అంటే, ఆ నిత్య రాజ్యంలో మనం వెళ్ళాలి అంటే యేసే మార్గం. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇంకో ఆప్షన్ లేదండి. యేసే మార్గం. ఆయన ద్వారా తప్ప ఇంకెవ్వడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వీలు లేదు. కాబట్టి మనము యేసును మాత్రమే వెంబడించాలి. ఎవడైనను నన్ను వెంబడింప కోరిన యెడల ఏం చెప్తున్నాడు? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. నన్ను వెంబడింపవలెను. ఈ రోజున మనము యేసుని ఏ రీతిగా వెంబడిస్తా ఉన్నాం? ఇంకొను ఈ లోక సంబంధమైనటువంటి ఆశలను, ఆచారాలను కలిగి ఉండి ఈ లోక సంబంధమైనటువంటి పోకడలో మనం కూడా పోతున్నామేమో. జాగ్రత్త. మన నోటి మాటలు మారాలి, మన పద్ధతులు మారాలి, పితృ పారంపర్యాలు మారాలి. ఇంకా వాటిని పాటిస్తూ యేసుని వెంబడిస్తే మనకు ప్రయోజనం దొరకదు. మనకు ప్రయోజనం దొరకాలి అంటే వాటిని విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావమును, ప్రాచీన అలవాట్లను, ప్రాచీన సిద్ధాంతాలను, ప్రాచీన కట్టుబాటులను, ప్రాచీన అలవాట్లను, ప్రాచీన సాంప్రదాయాలను మనం ఏం చేయాలి? విసర్జించాలి, విడిచిపెట్టాలి, వాటిని చంపేయాలి. ఇకను మనం జీవించేది ఎవరండి? క్రీస్తే. ఇక నాలో ఎవరున్నారు? క్రీస్తే ఉన్నాడని క్రీస్తు కొరకు మనం బ్రతకాలి. క్రీస్తులాగా జీవించాలి. క్రీస్తు లాంటి ప్రేమను కలిగి ఉండాలి. క్రీస్తు లాంటి క్షమాపణను మనం కలిగి ఉండాలి. మనం చూసిన వారందరూ కూడా ఇది కూడా క్రీస్తులాగా ఉన్నాడే, క్రీస్తులాగా మాట్లాడుచున్నాడే. నిన్ను చూస్తే యేసు చూసినట్టే ఉందమ్మా, నిన్ను చూస్తే దేవుడు చూసినట్టు ఉందమ్మా, దేవుడే నా ఇంటికి వచ్చారన్నట్టు ఉందమ్మా అని నిన్ను గురించి అనేకులు సాక్ష్యం చెప్పగలగాలి. హల్లెలూయా. ఎవరైనా చెప్పారా నిన్ను చూసి? అమ్మా నువ్వు మా ఇంటికి వస్తే దేవుడే వచ్చినట్టుందమ్మా, నీ మాటలు మమ్మల్ని బలపరుస్తున్నాయి అమ్మా అని మన గురించి అనేకులు సాక్ష్యం చెప్పాలండి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎవరికి మనం బాధ కలిగించొద్దు, అలా ఉండాలి. రెండవదిగా యేసుని వెంబడించాలనుకున్నవాడు, యేసే శిష్యుడిగా ఉండాలనుకున్నవాడు ఎలా ఉండాలంట? తన సిలువను ఎత్తుకోవాలి. సిలువ దేని గుర్తన్నాము? శ్రమలకు, హింసలకు, నిందలకు, అవమానాలకు, త్యాగాలకు గుర్తు. వీటన్నిటిని ఏం చేయాలి? జయించాలి, భరించాలి. వీటిలో మనం ధైర్యంగా ఉండాలి. వాటిని చూసి మనం భయపడకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. యేసు ప్రభు వారు కూడా ఆ సిలువ మోస్తూ భయపడ్డా? భయపడలా. ఏం చేశాడు? ఆ సిలువను మోస్తూ కూడా భరించాడు, బాధను భరించాడు. గడ్డం పెరుగుతున్నా, ఉమ్మేస్తున్నా, కాంతిని చిమ్మేస్తున్నా, ఇది కొట్టిన వాడెవడో ప్రవచించు, పేరు చెబుతావంట కదా, నువ్వు దేవుడు అంట, దేవుని కుమారుడు అంట కదా, అనేక రీతిలుగా త్యాగం చేస్తున్నా కానీ వారి కోసం ఏం చేశాడండి? విజ్ఞాపన చేశాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించయ్యా, వీరికి తెలియదయ్యా, తెలియక చేస్తున్నారయ్యా, వీరిని క్షమించయ్యా అని ఆ సిలువలో ఎంత విజ్ఞాపన చేశాడో, ఆ శ్రమలలో, ఆ అవమానాల్లో ఎంతగా ప్రార్థించాడో, ఎంతగా తండ్రి కొరకు, మరి వారి కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేశాడో మనం చూస్తా ఉన్నాం. ఆ రీతిగా మనం కూడా ఏం చేయాలి? మనం హింసించే వారికి ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. ఎవరి కోసం ప్రార్థన చేయాలంట? మనం హింసించే వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ప్రేమించే వారి కోసం కాదు, మన బిడ్డల కోసం కాదు, మనం ప్రార్థన చేయవలసింది ఎవరి కోసం అమ్మా? మనల్ని హింసించే వారి కొరకు, మన మీద చెడ్డ మాటలు పలికే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ యేసు ప్రభు వారు సిలువ మోస్తూ కూడా ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడండి? ఆ యెరూషలేము కుమార్తెలందరూ కూడా ఆ ప్రక్కన త్రోవ పక్క నుండి ఏడుస్తూ ఉంటుంటే ఏమన్నాడండి? అమ్మలారా నా కోసం కాదు, ఏం చెప్పన్నాడు? మీకోసం, మీ పిల్లల కోసము ఏడవండి. సరే, ఎంత చక్కటి మాట. నా కోసం కాదమ్మా, మీకోసం. మీ భవిష్యత్తు చూడండి, మీ పిల్లల భవిష్యత్తును మీరు చూడండి. వారు మారాలి, సాతానిక బంధికాలము నుంచి వారు విడుదల పొందాలి.
వారి క్షేమం కొరకు ప్రార్థించండి అమ్మా. నేను మీ క్షేమం కొరకే వచ్చాను. మీ క్షేమం కొరకే నేను బాధలు అనుభవిస్తున్నా, శ్రమను అనుభవిస్తున్నా. మీరు నా వైపు కాదు చూడాల్సింది. ఎవరి వైపు చూడండి? మీకోసం, మీ భవిష్యత్తు కోసం చూడండి. సాతాను గాడు మిమ్మల్ని పోకుండా, సాతాను చేతిలో మీరు బందీలు కాకుండా, మీ పిల్లల బందీలు కాకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోండి అని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ సిలువ మనకు నేర్పించే పాఠాలు. ఏం చేయాలండి? మనము శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం కృంగిపోక ధైర్యంగా ఉండి వెనక్కి వెళ్ళిపోకుండా సత్యం కోసం నిలబడుతూ మన కోసం, మన పిల్లల కోసం, మనం హింసించిన వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. అదే సిలువ ఎత్తుకోవటం అంటే. సిలువ ఎత్తుకోవటం అంటే అదే. మూడవదిగా ఏం చెప్పాడు? యేసును మాత్రమే వెంబడించాలి. యేసు శిష్యుడిగా మనం ఉండాలి. ఎవరు వెంబడించాలమ్మా? యేసును మాత్రం. ఇంకొక ఆప్షన్ లేదు, ఇంకొక దేవుడు లేడు. ఎందుకంటే ఆయనే పునరుద్ధానుడు. హల్లెలూయా. ఆయనే మృత్యుంజయుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు. కాబట్టి ఆయనను మాత్రమే మనం ఏం చేయాలంట? వెంబడించాలి. అప్పుడే ఆయన ఇచ్చే రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాము. ఆయన ఇచ్చే బహుమానాన్ని మనము స్వతంత్రించుకుంటాము. ఆయన ఇచ్చే సింహాసనాన్ని మనము పొందుకుంటాము. నీతి కిరీటాన్ని పొందుకుంటాము. రక్షణ వస్త్రాన్ని మనం పొందుకుంటాము. శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని మనం పొందుకొని దేవునితో పాటు యుగయుగాలు ఆయన రాజ్యంలో మనము సంతోషిద్దాం. అలాగా సంతోషించాలి అంటే మనం ఎవరు వెంబడించాలమ్మా? యేసుని వెంబడించాలి. యేసే శిష్యుడిగా ఉండాలి. అప్పుడే ఆయన రాజ్యంలో చేరి యుగయుగాలు సంతోషంలో ఉంటాం. ఈ లోకంలో ఎప్పుడు పోతామో గ్యారంటీ లేదు. ఎప్పుడైనా హార్ట్ అటాక్ రావచ్చు. ఇలా నిలబడి మాట్లాడుచున్నప్పుడు కూడా ఏం రావచ్చు? గుండెపోటుతో మరణించవచ్చు. నడుస్తున్నప్పుడు, త్రోవ పక్కన వెళుతున్నప్పుడు కూడా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది. మరణం ఎప్పుడు ఎవరిని తట్టుతుందో ఎవరికి తెలియదు. దేవుని పిలుపు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ లోకంలో ఎవరికి గ్యారంటీ లేదు. గ్యారంటీ ఉన్న స్థలం ఏదండి? పరలోక రాజ్యం. హల్లెలూయా. దేవుని వెంబడించిన వారికి పరలోక రాజ్యం ఉంది, నిత్య జీవం ఉంది. ఒకవేళ దేవుని విడిచిపెట్టిన వారికి ఏముందో తెలుసా? నిత్య మరణం. నిత్య మరణం, అదే నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదన పడే స్థలము, అయ్యో అయ్యో అని అంగలార్చే స్థలము. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదండి, యుగ యుగాలు. ఎన్ని సంవత్సరాలు ఏం చేయాలి? దాంట్లో పడి బాధపడాలి. దాని నుంచి తప్పించుకోవాలంటే మరి ఏం చేయాలి? యేసును మాత్రమే వెంబడించాలి. యేసే శిష్యుడిగా మనము మార్చబడాలి. అప్పుడే ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాము. ఆయన సంతోషంలో మనము పాలు పంపులు పొందుతాం. అట్టి కృప నీకు నాకు మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. అందుకు కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందుకు కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఇంతవరకు నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. తండ్రి, నేను నీ శిష్యుడిగా ఉండాలంటే కొన్ని అర్హతలు నాకు తెలియచేసావయ్యా. ఏ రీతిగా నీ శిష్యుడిగా నేను ఉండాలో, ఏ రీతిగా నేను వెంబడించాలో నువ్వు నాకు తెలియచేసిన విధానాన్ని బట్టి వందనాలు. నేను నీ శిష్యుడిగా ఉండాలి అంటే అయ్యా, నన్ను నేను ఉపేక్షించుకోవాలని నువ్వు నాతో మాట్లాడినందుకు వందనాలు. ఇంకను నిన్ను వెంబడిస్తూ కూడా నీ శిష్యుడిగా ఉండబోది కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆశలతో నిండి ఉన్నానేమో. ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారములలో ఇంకా నేను చిక్కబడి నేను సంతోషపెట్టలేకపోతున్నానేమో. దయచేసి నన్ను క్షమించు నాయనా. ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు, పద్ధతుల్లో నేను నడవకూడదు నాయనా. కేవలము నిన్ను సంతోషపెట్టేవాడిగా నేను ఉండాలి. నా బ్రతుకు ఉండాలి, నా జీవితం ఉండాలి. నన్ను చూసిన వారందరూ కూడా ప్రభువా, అయ్యా అయ్యా, నన్ను చూసిన వారందరూ కూడా నీవు కనపడాలయ్యా. నీవే నాలో జీవించాలయ్యా. నా ఆశలు కాదు, నా చిత్తం కాదయ్యా, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలయ్యా. అట్టి రీతిగా బ్రతికే కృపను నాకు దయచేయండి అయ్యా. నీ శిష్యుడిగా ఉండాలి అంటే అయ్యా సిలువను ఎత్తుకోవాలని చెప్తున్నావు.
అయ్యా సిలువ అవమానకరమైనదే, సిలువ నిందలతో కూడినదే. అయినా కొంచెం భరించి ఓపికతో ఉండి అయ్యా నిన్ను వెంబడించాలని మీరు మాకు తెలియజేశారు. అయ్యా ఏ వెనకడుగు వేయకూడదని, సత్యం కోసం నిలబడాలని నీ వాక్య ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అయ్యా నీ సిలువను మోసినప్పుడే మేము గమ్యస్థానానికి చేరగలుగుతామని, నువ్వు ఇచ్చే బహుమానాన్ని మేము పొందుకోకుంటామని అయ్యా నీ మాటల ద్వారా మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు. ఆ సిలువలో ఏ రీతిగా శ్రమలను సహించాలో, ఏ రీతిగా ఇతరులను ప్రేమించాలో, ఏ రీతిగా శత్రువుల కొరకు, హింసించిన వారి కొరకు ప్రార్థన చేయడంలో అయ్యా మీరు మాకు నేర్పినందుకు వందనాలు నాయనా. తండ్రి వందనాలు. అదే రీతిగా నిన్ను వెంబడించబోయిన వారు, నీ శిష్యుడిగా ఉండవలసినటువంటి వాడు అయ్యా కేవలము నిన్ను మాత్రమే అయ్యా వెంబడించాలని అయ్యా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ లోకంలో అయ్యా అనేకులతో పాటు నిన్ను వెంబడించే వాళ్ళు ఉన్నారు, నీతో పాటు మరి 11 మందిని వెంబడించే వాళ్ళు ఉన్నారు. అది మంచిది కాదు, అది ప్రమాదకరమైనది ఎందుకు చెబుతున్నావు నాయనా. తండ్రి అలా ఉంటే నా రాజ్యాన్ని మీరు పొందుకోలేదని కూడా నీ వాక్యం ద్వారా శిష్యులతో మాట్లాడినందుకు వందనాలు. ఈ రోజున మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇంకా నిన్ను వెంబడిస్తూ కూడా ఇంకనూ ఈ లోకంలో మేము దేన్నైనా వెంబడిస్తున్నామేమో, దయచేసి మమ్మల్ని క్షమించండి. కేవలము నిన్ను మాత్రమే వెంబడించే కృపను మాకు దయచేయండి. అయ్యా నీవు తప్ప మాకు ఇంకొక దేవుడు ఉండకూడదు నాయనా. అయ్యా నీవే నిజమైన దేవుడు నాయన, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు నాయన, మృత్యుంజయుడు నాయనా. అయ్యా ఎన్నో ఆధారాలను, ఎన్నో రుజువులను మాకు చూపించావు నాయన. తండ్రి అయ్యా మేము నీ అందే విశ్వాసం ఉంచి నువ్వు ఇచ్చే బహుమానాలు పొందుకునే కృపను మాకు దయచేయు నాయనా. మనందరూ పర్యాక మనసుతో ప్రార్థన చేద్దాం.